చంద్రబాబు మాటలకు అర్థాలే వేరని, ఆయన చెప్పేదొకటి చేసేదొకటి అంటూ వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబాటి రాంబాబు ఎద్దేవా చేశారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయాడు, అయినా నిజాయితీపరుడని చెప్పుకుంటాడంటూ సెటైర్ వేశారు. 6 నెలల్లో 1,20,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. చంద్రబాబు విశ్వాసఘాతకుడు, అబద్ధాలు చెప్పడంలో దిట్ట, అభివృద్ధిని పట్టించుకోకుండా 6 మాసాలుగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. పేర్ని నాని కుటుంబంపై కక్ష సాధింపు చర్యలకు దిగారు. మీ కక్ష సాధింపు చర్యలకు భయపడం, అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారు అని అంబాటి దుయ్యబడ్డారు. గారి సినిమాలో కూడా ఖుషి అని కూడా దానిలో పెట్టినట్టున్నారు. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే అని ఇప్పుడు అనిపిస్తుంది నాకు. బాబు గారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే. చక్కగా సూట్ అయిపోద్ది దీనికి. చంద్రబాబు నాయుడు గారికి కక్ష లేదు అంటే కక్ష ఉంది అని అర్థం. చంద్రబాబు నాయుడు గారు నేను నిప్పు లాంటి మనిషిని అన్నాడు అనుకోండి, ఆయన పెద్ద తుప్పు లాంటి మనిషి అని అర్థం. నేను అసలు తప్పే చెయ్యను అన్నాడంటే నిత్యం తప్పులు చేస్తాడని అర్థం. నా అంత విశ్వసనీయత కలిగిన రాజకీయవేత్త ఈ దేశంలో లేడు అంటే అంత విశ్వాసఘాతకుడు ఈ రాజకీయాల్లో ఈ దేశంలో ఎవ్వడూ లేడు అని అర్థం. నేను అందరినీ విశ్వసిస్తాను అంటే ఎవరిని నిశ్వసించను అని అర్థం. నేను అక్రమాలు చెయ్యను అన్నాడా, రోజు అక్రమాలు చేస్తాడని అర్థం. నేను ఇదంతా ఎందుకు మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది? చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రం అయిపోయిన తర్వాత, విడిపోయిన తర్వాత హైదరాబాద్లో ఒక ఎమ్మెల్సీని కొనడం కోసం డబ్బులు సరఫరా చేస్తూ లైవ్లో దొరికిపోయాడు. అవునా? నేనన్నా కల్పించానేది? అదే మా వాళ్ళు బ్రీఫ్డ్ మీ కేసులో అంత లైవ్లో దొరికిపోయినా కూడా నా అంత నిజాయితీ పరుడు ఎవడో లేడు నమ్మని అంటాడు. ఈ పత్రికలేమో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అంత నిజాయితీ పరులు ఎవరు లేరండి, ఈ భారత రాజకీయాల్లో ఆయనంత స్వచ్ఛమైనటువంటి రాజకీయ నాయకుడు ఎవ్వరు లేరు అని చెప్తాడు. మనం నమ్మాలి. అంత పెద్దగా లైవ్లో దొరికిపోయినా కూడా మహానుభావుడు భలే మేనేజ్ చేసుకుంటాడులే. చక్కగా వ్యవస్థలన్నిటినీ మేనేజ్ చేసుకుని తప్పుకుని బయటికి రాగలిగినటువంటి, ఎన్ని ఘోరాల నుంచి అయినా తప్పుకుని రాగలిగినటువంటి గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నేను మీ అందరికీ గుర్తు చేస్తా, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు మా మీద ఎన్ని అపవాదులు వేశాడండి. 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది రాష్ట్ర ప్రభుత్వం మామూలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని. చివరికి ఎంతయ్యా అప్పు చేసింది అంటే కేవలం 6,44,531 కోట్లే తేలింది. 14 లక్షలు ఎక్కడదా? 6